నిన్న మోడీ గారు మాట్లాడింది మరియు డీజీఎంఓల ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఒక విషయం అర్థమైంది ఏంటంటే దేశమంతా కొంచెం అరే గెలిచే టైంలో ఇట్లా సీజ్ ఫైర్ డెసిషన్ తీసుకున్నారు ఏందని చెప్పేసి కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుండే. బట్ స్టిల్ వాళ్ళు మాట్లాడిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇండియా ఎవరికి భయపడదు, ఎవడైనా సరే, ఎంత పెద్ద మగవాడైనా సరే. అంటే మీకు అర్థమైంది ఎవరనేది, అమెరికా అయినా సరే, చైనా అయినా సరే, ఎవరికి భయపడదు. అండ్ మా డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది ఇది శాంపుల్ మాత్రమే చూపించామనే విధంగా మనోళ్ళు చెప్పడం జరిగింది. అండ్ వీడియోలు కూడా విత్ అక్యురేట్ ఇమేజెస్ అన్నీ. లైక్ ఇంకోటి ఏంటంటే ఈ ఎంత అక్యురసీ రావడానికి రీజన్ ఏంటంటే ఇస్రో శాటిలైట్ ఇమేజెస్, ఇస్రో నుంచి డేటా తీసుకున్నంత కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అయింది ఆపరేషన్కి. లైక్ సూపర్సోనిక్ మిసైల్ ఎగ్జిక్యూషన్స్కి, ఎయిర్ బేసెస్ పేల్చడానికి, దాని తర్వాత ఆ టెర్రరిస్ట్ క్యాంప్లను కూల్చడానికి చెప్పేసి. సో కాబట్టి టెక్నికల్గా అయితే మనోళ్ళు ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చేసింది. లైక్ మనం చేయగలం, వారు ఎవరితో అయినా డిఫెండ్ చేయగలం. యాక్చువల్లీ ఇన్ని రోజులు డిఫెన్స్లో అసలు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంత డబ్బులు పెడతారు, నిజంగా అది వర్తా? ఇంత ఆర్మీ ఎందుకు, ఇంత టెక్నికల్గా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఏముంది, నిజంగా ఇండియా వార్ చేస్తుందా అనే విధంగా చాలామంది మాట్లాడారు. ఎందుకంటే బడ్జెట్లో ప్రతిసారి ఒక 10%, 15% బడ్జెట్ కేవలం డిఫెన్స్ కోసమే అలొకేట్ చేస్తారు కాబట్టి. బట్ ఈసారి మాత్రం దీంతో కొంచెం సాటిస్ఫైడ్గా ఉంది. యాజ్ అ ట్యాక్స్ పేయర్ మనీ దేనికి యూటిలైజ్ అవుతుంది అనేది కొంచెం హ్యాపీగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ ట్యాక్స్ పేయర్లు అందరూ అంత ఇంత హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళ మనీ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ ప్రాపర్ వే అని చెప్పేసి. కాబట్టి ఎవ్వరేం డౌన్ అవ్వాల్సిన అవసరంలా. ఇండియా గెలిచేసింది. పాకిస్తాన్లో సెలబ్రేషన్ జరుగుతున్నాయి కానీ మరి అది వాళ్ళ అజ్ఞానానికే వదిలేయాలా. ఈవెన్ నిన్న క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూడా ఫుల్ సెలబ్రేషన్ ర్యాలీ చేస్తుండే, వాడు పిచ్చోడు. సో అవన్నీ న్యూస్ చూసి మనం నెగిటివ్గా తీసుకోవద్దు. ఇండియా వాళ్ళు నిజంగా గెలిచిరా లేదా అని చెప్పేసి డౌటే అవసరం లేదు. మన వాళ్ళు దింపిరు మిసైల్ని, వాళ్ళకి తెలుసు, అది వాళ్ళ గుండెలో భయం పుట్టింది కాబట్టి అట్లా కవరప్ చేసుకుంటారు. బట్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ వాళ్ళు కానీ, నేవీ వాళ్ళు కానీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ, మూడు సర్వీసెస్ కూడా లైక్ ఒకటే మాట మీద లైక్ వాళ్ళు నిజంగా చాలా అక్యురేట్గా, ఇంత ప్రెసిషన్గా ఫైర్ చేస్తారని నేనైతే అనుకోలే. బట్ స్టిల్ వీఆర్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ డెసిషన్ టేకెన్ బై ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. మనం అందరం దానికి కట్టుబడి ఉండాలా అండ్ ఆర్మీకి సపోర్ట్ చేయాలా. ఇంకోటి ఏంటంటే మేబీ ఈ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ తెలియదు కానీ దేశమంతా ఈ విషయంలో, ఈ వార్ విషయంలో, ఆపరేషన్ సింధూర్ విషయంలో మాత్రం ఏకతాటి మీద వచ్చేసింది. దెర్ ఈజ్ నో డౌట్. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇండియా ఈజ్ ఇన్ ట్రబుల్ దెన్ వీ ఆల్ స్టాండ్ విత్ యూ అన్నట్టు దేశం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారికి కానీ అండ్ మిగిలిన ఆర్మడ్ ఫోర్సెస్కి. సో జై హింద్.